సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో కలిసి కూటమి నేతలు ఇసుక అక్రమ దందా నడుపుతున్నారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపణలు చేశారు. స్వర్ణముఖి నదిని కొల్లకొడుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులతో కలిసి వైసీపీ నేతలు కల్వకూరు గ్రామంలోని స్వర్ణముఖి నదిని సందర్శించారు. లోడింగ్ చేస్తున్న యంత్రాలను అడ్డుకున్నారు. అక్కడ తీరును చూసి మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డి షీల్డ్ పాయింట్ పేరుతో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. స్వర్ణముఖి నదిని నామరూపాలు లేకుండా చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కిలివేటి సంజీవయ్య. స్వర్ణముఖి నది ఏది ఉందో ఆ నది మొత్తం కూడా కొల్లగొట్టేటువంటి పరిస్థితి. అది కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వారి ఈ స్థానికంగా మరి సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు వారి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని బాహటంగా అందరికీ తెలుసు. అడుగుతా ఉన్నాం ఇన్ఛార్జ్ గారిని, మీకు సంబంధం ఉందా లేదా? నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని, నేను ఈ నియోజకవర్గంలో పెద్ద నాయకుడిగా చలామణి అవుతూ ఈ నియోజకవర్గ కార్యక్రమాల్లో నేను ముందు నడిపిస్తున్నానని చెప్పుకునే మీరు మరి ఈ దందా విషయంలో మాత్రం ఈ ఇసుక దోపిడీ విషయంలో మాకు సంబంధం లేదని మీరు చెప్తే ఎందుకు దీన్ని కట్టడి చేయకుండా మీరు ఉన్నారు చెప్పాల్సిన అవసరం ఉంది.